word that God gave us in the beginning of the year was bursting forth, acceleration and irresistible move of God. ఈ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము బ్రద్దలు కొట్టుకొని వచ్చేటువంటి అద్భుతాలు, దేవుని యొక్క వేగ వృద్ధి, ఆపజాలనటువంటి దేవుని కదలిక. Now some of you have already experienced that. మీలో కొంతమంది ఇదివరకు అనుభవించి ఉన్నారు. Many of you have not yet experienced it. బహుశా చాలా మంది ఇంకా అనుభవించలేదేమో. But don't worry. కానీ చింతించకండి. Trust the Lord. దేవుని నమ్మండి. God is on your case. దేవుడు మీ మీద పని చేస్తున్నాడు. Come on, say God is on my case. Say it like you mean it. God is on your case and you're about to see a breakthrough in your life. దేవుడు మీ పరిస్థితి మీద పని చేస్తున్నాడు కాబట్టి త్వరలోనే మీరు విడుదల కార్యం చూడబోతున్నారు. Now sometimes we wonder why is it not happening? కొన్నిసార్లు ఆలోచిస్తున్నాం ఎందుకు ఇది జరగట్లేదు? What is wrong with me? నేను చేస్తున్న తప్పిదం ఏంటి? Why doesn't God answer my prayers? దేవుడు నా ప్రార్థనకి ఎందుకు జవాబు ఇవ్వట్లేదు? Why is it that ఇవ్వట్లేదు? I'm lagging behind? ఎందుకు నేను ఇంకా వెనకండిపోయాను? ప్రార్థిస్తున్నాను, I go to church, సంఘానికి వెళ్తున్నాను, I sow seed, విత్తనం విత్తుతున్నాను, I fast, ఉపవాసం but చేస్తున్నాను. why is it that I'm not having a breakthrough? మరి ఎందుకు నా జీవితంలో విడుదల Or కలగట్లేదు? maybe there are some answers that you will find today. లేదా కొన్ని జవాబులు ఈ రోజున కనుగొనొచ్చు. First I want to remind you, మొదటిగా మీకు ఇది జ్ఞాపకం చేస్తున్నాను. our God మన దేవుడు is a God who restores stolen years. పాడైపోయినటువంటి సంవత్సరములు తిరిగి దయచేయవాడు. 7 months that have gone by, God can still restore. 7 నెలలు దాటి వెళ్ళిపోయినా దేవుడు తిరిగి సమకూర్చగలడు. God rebuilds lives. దేవుడు జీవితాలను తిరిగి కడుతున్నాడు. God causes overflow with divine acceleration. దైవిక వేగవృద్ధితో దేవుడు జీవితాలను పొంగి పొల్లింప చేయగలడు. Some of you are saying I'm working faithfully. మీలో కొంతమంది అంటారు నేను నమ్మకంగా పనిచేస్తున్నాను. I'm believing God. దేవుని గురించి నమ్ముతున్నాను. I'm working diligently. నేను శ్రద్ధగా పనిచేస్తున్నాను. I'm committed. సమర్పణ కలిగి ఉన్నాను. But the progress seems to be very painfully slow. కానీ ముందుకు వెళ్ళడం మాత్రం చాలా బాధతో కఠినంగా ఉన్నది. Perhaps you've experienced disappointment. బహుశా నిరాశను ఎదుర్కొంటున్నారేమో. Or loss. లేదా నష్టాన్ని. Or delays. లేదా ఆలస్యమును. Unanswered prayers. జవాబులు రాని ప్రార్థనలు. Broken dreams. ఆ కలలు చిన్న భిన్నం కావడం. But the good news today కానీ ఈ రోజున శుభవార్త is that God is not limited by time. దేవుడు సమయానికి పరిమితి లేడు. Somebody shout hallelujah. హల్లెలూయా. God is not limited by time. దేవుడు సమయానికి పరిమితి లేడు. He is the God ఆ దేవుడు ఎవరంటే who restores what was lost. ఏదైతే కోల్పోయినారో దాన్ని తిరిగి దయచేయవాడు. Rebuilds what was broken. విరిగిన దాన్ని తిరిగి కట్టువాడు. And accelerates what has been delayed. ఆలస్యమైన దాన్ని వేగంతో తీసుకుని వెళ్ళగలిగిన వాడు. Before you need acceleration, వేగ వృద్ధి మీ జీవితంలో కావడం you ముందుగా need restoration. పునరుద్ధరణ మీ జీవితంలో And కావాలి. you need rebuilding. తిరిగి కట్టబడడానికి Because జరగాలి. you want God to bless that which is right and not that which is wrong. ఏదైతే సరైనది ఉన్నదో అది మాత్రమే కట్టబడాలి, సరైనదిగా కానిది కట్టబడకూడదు God does కాబట్టి. not merely help people survive. దేవుడు ప్రజలు చాలి జీవితం జీవించడానికి He పిలవలేదు. causes us to burst forth with divine speed and acceleration. దైవికమైన వేగ వృద్ధితో వేగంతో ముందుకు వెళ్ళడానికి బ్రద్దలు కొట్టుకొని వెళ్ళడానికి దేవుడు పిలిచాడు. Today I'm going to show you this progression ఈ రోజున ఈ పురోగతిని మీకు using చూపిస్తాను. 3 minor prophets in the Bible. బైబిల్ గ్రంథంలో 3 చిన్న ప్రవక్తలు ఉన్నారండి. The prophet Joel says యోవేలు ప్రవక్త అంటున్నాడు God will restore. దేవుడు తిరిగి దయచేస్తాడు. Prophet Haggai says హగ్గయి అన్నాడు God will rebuild. దేవుడు తిరిగి కడతాడు. Prophet Amos says ఆమోస్ అంటున్నాడు God will cause abundance to overtake you. దేవుడు సమృద్ధిని మీ జీవితంలో పొంగి పొర్లింప చేస్తాడు. These are scriptures or these are prophetic words ఇవన్నీ కూడా ప్రవచన to మాటలు ఉన్నాయి. remind us that God has not forgotten you. దేవుడు నిన్ను మర్చిపోలేదని మీకు జ్ఞాపకం చేయడానికి. Whatever the devil has stolen అపవాది ఎక్కడ దొంగతనం is చేసినా about to be restored. వాడు తిరిగి ఇవ్వబోతున్నాడు. If you believe, shout amen. నమ్మితే ఆమేన్ చెప్పండి. God is about to restore that. దేవుడు దాన్ని పునరుద్ధరించబోతున్నాడు. God is about to rebuild what has been destroyed. నాశనమైన దాన్ని ఆయన తిరిగి కట్టబోతున్నాడు. And then God is going to cause abundance, తరువాత దేవుడు సర్వ సమృద్ధినిస్తున్నాడు. overflow and overtake. పొంగి పొర్లి మీ జీవితంలో కుమ్మరించబడినట్లు You will burst forth as God's people. దేవుని బిడ్డలుగా మీరు బ్రద్దలు కొట్టుకొని వెళ్తారు ముందుకు. Turn to your neighbor and say, మీ పక్కన వారికి చూసి చెప్పండి, get ready to burst forth with divine speed. Come on, tell your other neighbor, get ready to burst forth with divine speed. You're saying it like you don't mean it. Do you really mean it? నిజంగా Come on, say it like you mean it. అర్థవంతంగా చెప్పండి దాన్ని. Get ready to burst forth with divine speed. Now what does Joel say? యోవేలు ఏమంటున్నాడంటే That God restores what the enemy has stolen. అపవాది దొంగిలించిన దాన్ని దేవుడు తిరిగి దయచేస్తాడు. He was speaking to a people that lost everything. ప్రతిదీ కోల్పోయినటువంటి ప్రజలతో మాట్లాడుతున్నాడు. If you read through the book, you will find మీరు ఆ గ్రంథం చదివితే మీకు that the అర్థమవుతుంది. locusts have destroyed the harvest. ఆ పంటను ఆ గొంగళి పురుగులు నాశనం చేశాయి. There was
famine in the land. ఆ దేశంలో కరువు ఉంది, There was destruction. అక్కడ నాశనం There was జరిగింది, devastation. అక్కడ సంహారం People had జరిగింది. lost all hope. ప్రజలు నిరీక్షణతో కోల్పోయారు. All because they were living in sin. వారు పాపంలో జీవిస్తున్నారు కాబట్టి They were జరిగింది. living in rebellion. వారు తిరుగుబాటులో They జీవించారు. wanted the blessing of God. దేవుని దీవెనము They కావాలనుకుంటున్నారు, wanted the acceleration of God. దేవుని వేగవృద్ధి They wanted కావాలనుకుంటున్నారు, the favor of God. దేవుని కటాక్షం But they were not కావాలనుకుంటున్నారు. living in line with God's word. కానీ దేవుని చిత్తంతో They were ఏకీభవించి not జీవించట్లేదు. living in accordance to God's will or purpose. దేవుని చిత్తము ఉద్దేశ ప్రకారం There was జీవించట్లేదు. injustice in the land. ఆ దేశంలో అన్యాయం జరుగుతున్నది. So God admonishes them దేవుడు వారిని నిందిస్తున్నాడు. in chapter 2 verse 12. 2వ అధ్యాయము 12వ This వచనంలో, is why the Lord says, ఇందుకొరకే దేవుడు చెప్తున్నాడు, turn to me now while there is time. సమయం ఉండగానే నా వద్దకు తిరిగి రండి, Give me your hearts. నీ హృదయమును నాకు ఇవ్వండి. What did he say? Give me what? ఏమి ఇవ్వమంటున్నాడండి? What? ఏమి ఇవ్వమంటున్నాడు? What? ఏమి ఇవ్వమంటున్నాడు? No, you stop. What? Not your money. నీ డబ్బు కాదు. You cannot buy God with your seed. దేవుని మీ విత్తనంతో కొనలేరు. You cannot buy money, God with your assets or your money. దేవుని మీ డబ్బుతో మీ ఆస్తితో God దేవుని కొనలేరు. wants your heart first. దేవునికి మొదటగా మీ He హృదయం says, కావాలి. give, that means their hearts had departed from God. అంటే వారి హృదయం దేవుని నుంచి దూరం అయిపోయి ఉన్నది. While you listen to what I'm saying, నేను చెప్తున్నా మీరు I వింటుండగా want you to examine your heart. మీ హృదయాన్ని పరిశీలించుకోండి. Are you in the same boat like the people in the days of Joel? యోవేలు రోజుల్లో ఉన్నటువంటి ప్రజల వారిలాగా Give ఉన్నారా? me your heart. మీ హృదయాన్ని నాకు ఇవ్వండి. Come fasting, weeping and mourning. ఉపవాసంతో దుఃఖంతో బాధతో నా ఎదుకు రండి. That means God is asking them to repent of their rebellion. అంటే దేవుడు వారి తిరుగుబాటు నుంచి తిరిగి వెళ్ళమని కోరుకుంటున్నాడు. Repent of their disobedience. వారి యొక్క అవిధేయత నుంచి తిరిగి వెళ్ళమని, Repent of living an ungodly life. అదైవికమైన జీవితం నుంచి వెనుతిరగమంటున్నాడు. Then he says, tear your hearts. మీ హృదయాన్ని నాకు ఇవ్వండి. Return to the Lord your God. నీ దేవుడైన యెహోవాకు తిరిగి ఇవ్వండి. Why? ఎందుకు? Because he's merciful and compassionate. ఆయన కనికరము కృపగలవాడు కాబట్టి. Slow to anger and filled with unfailing love. ఆయన శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు. Eager to relent and not punish. ఆయన ఆలస్యం చేయడు, కీడు చేయడు. We teach a lot on faith. ప్రజలు చాలా We teach a lot on prosperity. మనం వర్ధిల్లడం గురించి ఎక్కువ వింటున్నాము. But we hardly teach much about aligning your heart with God. కానీ మీ హృదయాన్ని దేవునితో అనుసంధానం చేసుకోవడం గురించి This మనం ఏమీ morning I వినట్లేదు. want to remind you. ఈ ఉదయకాలం మీకు జ్ఞాపకం 7 చేస్తున్నాను. months have gone by. 7 నెలలు అయిపోయాయి. God doesn't need much time ఇంకా ఎక్కువ అయిపోయేది to అనుకుంటున్నారు. accelerate the blessings towards your life. మీ జీవితం పట్ల దేవుని యొక్క Before ఆశీర్వాదం God వేగంతో can రాగలవు. accelerate and bless you, కానీ దేవుడు ఆశీర్వదించగలిగేది before ఎలా the అంటే, blessings can overtake you, ఆశీర్వాదాలు మీ మీదకు God రాకముందే is calling us to repent, దేవుడు తిరిగి దయచేయమని to turn కోరుతున్నాడు. away from our sinful ways, మన పాప జీవితం నుంచి వెనుకమని Align కోరుతున్నాడు. ourselves. మనల్ని మనం సరి give చేసుకోవాలి. our heart, మన హృదయాన్ని so ఇవ్వాలి. that we can come into right position with God, దేవునితో సరైన స్థితిలోనికి వచ్చినట్లుగా so that the favor will come upon us దేవుని కటాక్షం మన and the మీదకు వస్తుంది. blessings will begin to flow. ఆశీర్వాదాలు ప్రవహించడం మొదలవుతాయి. The blessing of God దేవుని will ఆశీర్వాదము not manifest on people that live a life of compromise. రాజీ పడినటువంటి జీవితాల నుంచి అవి It మొదలవుతాయి. is sad to see అది చూడడం that మొదలుపెట్టు. many in the body of Christ క్రీస్తు శరీరంలో అనేక మంది that ఉన్నారు. believe in faith, విశ్వాసంతో that నమ్మువారు, sing great songs, ఆ గొప్ప పాటలు clap పాడేవారు, their hands and dance, చప్పలు కూడా నాట్యం are ఆడువారు, still living in known sin, ఇంకా తెలిసిన పాపంలోనే జీవిస్తున్నారు. living in rebellion to the word of God, దేవుని వాక్యానికి తిరుగుబాటులో living a life జీవిస్తున్నారు. of compromise, రాజీ పడే జీవితం living జీవిస్తున్నారు. a life that is acceptable by the world. లోకములో చెప్పే వాటితో ఏకీభవిస్తూ World జీవిస్తున్నారు. standards are not our standards. వారి స్థాయి మన స్థాయి లాగా God's ఉంటున్నది. word is our standard. దేవుని వాక్యమే మన స్థాయిగా ఉంది. So he says in chapter 2 verse 15, ఆ యొక్క వాక్యంలో చూసినట్లయితే, blow the ram's horn in Jerusalem, యెరూషలేములో సుఖించువారు, announce a time for fasting. ఇది ఉపవాస సమయం ఉండగా. Watch what I'm trying to tell you. అదే మీకు This తెలియజేస్తున్నాను. fasting was not so that God can heal them. దేవుడు వారిని స్వస్థపరచడానికి This ఉపవాసం కాదు. fasting was not called that God could bless them. దేవుడు వారిని ఆశీర్వదించడానికి This కాదు ఈ fasting ఉపవాసము. was called to repent, వారి పశ్చాత్తాపడడానికి to come ఉపవాసము. with a repentant heart. పశ్చాత్తాప హృదయంతో తిరిగి Fasting రండి. in the Bible is usually associated with repentance. పశ్చాత్తాపానికి సంబంధించిన ఉపవాసం అది. Not always, but many a time. ఎప్పుడు కాదు కానీ చాలా సార్లు So దాని he గురించి. says, come with fasting కానీ ఉపవాసంతో తిరిగి రండి. for a solemn meeting. ఆ యొక్క పవిత్రమైన స్థలం కొరకు. Gather the people. ఆ ప్రజల గురించి. When you call the elders. మీరు పెద్దవారిని Call పిలుస్తున్నప్పుడు, the children. ఆ పిల్లల్ని పిలుస్తున్నప్పుడు, Even the babies. ఆ పసిపిల్లలు కూడా, Mothers with young children. పిల్లలు కలిగినటువంటి తల్లులు, All right. Mothers with young children. యవన పిల్లలు కలిగినటువంటి తల్లులు, Don't neglect to bring them to church. వారిని సంఘానికి తీసుకొని రావడం నిర్లక్ష్యం చేయకండి.
The Lord blesses you with children not to disconnect you from the gathering of the saints. పరిశుద్ధులతో సమాజంగా కూడకుండా ఉండడానికి మీ పిల్లల్ని This is a దూరపరచకూడదు. command from the Lord. దేవుడిచ్చిన ఆజ్ఞ ఇది. Bring the babies, ఆ పసిపిల్లలు the పెద్దవారు తీసుకురండి. bridegroom and the bride. ఆ యొక్క వధువు వరుడు కూడా. In fact, one of the translations, I think it's a Message translation, మెసేజ్ తర్జుమాలో ఈ రకంగా that రాయబడ్డది. says, even those that are on honeymoon, bring them in. ఎవరైతే హనీమూన్లో ఉంటున్నారో కూడా వారిని కూడా తీసుకురండి. Let the priests who minister the Lord's presence దేవుని సన్నిధిలో యాజకం చేసేటువంటి యాజకులు stand and weep. వారు లేచి నిలబడి Let them pray, ప్రార్థించాలి. spare your people, Lord. మీరు ప్రజలను కాపాడు ప్రభువుని ప్రార్థించాలి. Don't వారు let your special possession become an object of mockery. మీ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆస్తులు దేవునికి ఎగతాళిగా Don't let ఉండకూడదు. them joke for unbelieving foreigners who say, had God left them. దేవుడు వారిని వదిలిపెట్టాడు అనేటువంటి ప్రజలు అన్యులు హేళన చేయకూడదు. When they were called to repent, ఎప్పుడైతే తిరిగి రమ్మని and పిలిచాడు, the people began to respond, ప్రజలు దానికి స్పందించారు. now the Lord comes with a great promise. ఇప్పుడు దేవుడు గొప్ప వాగ్దానంతో తిరిగి వస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. These promises of increase, ఈ అభివృద్ధి చెందించేటువంటి divine వాగ్దానాలు, acceleration, దైవిక వేగవృద్ధి, bursting forth, బ్రద్దలు కొట్టుకొని is వెళ్ళడము not possessed only by faith, కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే but పొందుకోలేము. first by alignment, మొదటిగా and సరిదిద్దుకోవడం ద్వారా, then by faith. తరువాత విశ్వాసంతో You have to align your heart with God. మీ హృదయాన్ని దేవునితో సరి Then చేసుకోవాలి. God declares, అప్పుడు దేవుడు ప్రకటిస్తున్నాడు, I will restore you the years. నేను ఆ సంవత్సరాలను తిరిగి ఇచ్చేస్తాను. Somebody shout hallelujah. హల్లెలూయా. The time that the enemy has stolen, ఏ సమయమైతే అపవాది దొంగిలించాడో, the enemy, whatever the enemy has stolen, అపవాది ఏది దొంగిలించినా and he is whispering in your ears వాడు మీ చెవును and saying, గుసగుసలాడుతున్నాడు. when will it happen? ఎప్పుడు జరుగుతుంది? How will it happen? ఎలా జరుగుతుంది? Can it happen? జరగగలదా? Tell the devil to shut up. అపవాది నోరు మూసుకొని Come చెప్పండి. to the Lord with a repentant heart. పశ్చాత్తాప హృదయంతో దేవుని దగ్గరకు Come రండి. with fasting. ఉపవాసంతో రండి. Come with mourning. ఏడుపుతో రండి. Come with genuine heart before the Lord. దేవుని యొక్క యథార్థ హృదయంతో And రండి. repent before the Lord. దేవుని యొక్క And పశ్చాత్తాపడండి. see what the Lord says. దేవుడు ఏం చెప్తున్నాడో I వినండి. will restore to you the years the locusts have eaten. గొంగలి పురుగులు తినేసిన సంవత్సరం తిరిగిస్తున్నాను. The canker worm, the caterpillar, the palmer worm, and my great army which I sent among you. మిడతలు, గొంగలి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులను మహాసైన్యం తినివేసిన సంవత్సరంలో పంటను మీకు తిరిగిస్తాను. Listen carefully. వినండి సంగమా. God did not say, దేవుడి రకంగా చెప్పలేదు, I will restore your crops. నీ యొక్క పంటలను తిరిగిస్తాను. He said, I will restore your ears. నీ సంవత్సరంలో తిరిగిస్తానంటున్నాడు. Maybe you're saying, all these years have gone by, I have done nothing for God. మీరు అంటున్నారేమో ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి, Now దేవునికి I've ఏమీ become చేయలేదు. old. నేను వృద్ధుడినైపోయాను. Can God use me? దేవుడు నన్ను If వాడుకోగలడా? you come to the Lord and surrender yourself, నీవు ప్రభు దగ్గరకు వచ్చి ఆయనకు the సమర్పించుకుంటున్నావు. God that I worship, నేను ఆరాధించే if దేవుడు he can use a donkey, గాడిదను కూడా he వాడుకోగలడు. can use a young, older person. వృద్ధుని కూడా వాడుకోగలడు. God is not limited by your age. దేవుడు మీ వయసుకు The పరిమితి లేడు. devil might have stolen your ears, అపవాది మీ సంవత్సరాలు but God is దొంగిలించాడేమో. about to restore those ears. దేవుడు ఆ సంవత్సరాలను తిరిగి And God దయచేస్తున్నాడు. will bless you, దేవుడు నిన్ను and దీవిస్తాడు. God will use you. దేవుడు నిన్ను You వాడుకుంటాడు. will be a tool in the hands of God మీరు దేవుని చేతిలో బలమైన to పనిముట్టు wreak అవుతారు. havoc in the kingdom of darkness. అంధకార రాజ్యంలో మీరు ఏలి పరిపాలిస్తారు. Let me remind you, మీ జ్ఞాపకం చేస్తున్నా, only God can restore time. దేవుడు మాత్రమే సమయాన్ని తిరిగి ఇవ్వగలిగిన వాడు. The devil can steal your opportunities, అపవాది మీ యొక్క అవకాశాలను but దొంగిలించాడేమో, God will restore కానీ opportunities. దేవుడు అవకాశాలను తిరిగి ఇవ్వగలడు. The devil can steal your health, అపవాది మీ ఆరోగ్యాన్ని but God దొంగిలించవచ్చు, can restore health. కానీ దేవుడు ఆరోగ్యాన్ని తిరిగి The ఇవ్వగలడు. devil can steal your finances, అపవాది మీ ఆర్థిక విషయాన్ని but God దొంగిలించవచ్చు, can restore increase. దేవుడు అభివృద్ధిని తిరిగి ఇవ్వగలడు. The devil can steal your joy, అపవాది మీ ఆనందాన్ని but God దొంగిలించిన can restore your joy. దేవుడు మీ ఆనందాన్ని If తిరిగిస్తాడు. you believe, say amen. నమ్మితే ఆమేనని చెప్పండి. Your joy is being మీ restored. ఆనందం తిరిగి Your health is దయచేయబడుతుంది. being restored. ఆరోగ్యం తిరిగి Your wealth వస్తుంది. is being restored. సంపద తిరిగి Your పొందుకుంటున్నారు. position is being మీ restored. ఆస్తులు తిరిగి You're going to be పొందుకుంటున్నారు. lifted high ఆయన because you are about to align your life with God. మీ జీవితాన్ని దేవునితో సరి చేసుకోవాలి. It's not just confession. కేవలం ఒప్పుకోలు The కాదు. confession must come from a clean heart. ఒప్పుకోలు శుద్ధ హృదయం నుంచి రావాలి. It's not just faith. కేవలం విశ్వాసం The కాదు. faith that we have to exercise is faith to be exercised with a heart that is aligned with God. మనం వాడేటువంటి విశ్వాసం దేవునితో అనుసంధానమైన హృదయం నుంచి వాడాలి. God redeems what seems permanently lost. సంపూర్తిగా నాశనం అయిపోయింది అయిన దాన్ని దేవుడు తిరిగి దయచేస్తున్నాడు. So Joel declares, యోవేలు ప్రకటిస్తున్నాడు, God will restore. దేవుడు పునరుద్ధరిస్తున్నాడు. The prophet Haggai says, హగ్గయి ప్రవక్త అంటున్నాడు, and calls on people ఆ ప్రజలకు to పిలుపునిస్తున్నాడు, rebuild what was neglected. ఏదైతే నిర్లక్ష్యం చేయబడదో దాన్ని తిరిగి In the కట్టండి. book of Haggai, హగ్గయి గ్రంథంలో the people returned from Babylon with great excitement. గొప్ప ఉత్సాహంతో బబులోను నుంచి దేవుని దగ్గర తిరిగి వచ్చారు వారు. After the time of exile, they were coming back. ఆ వెలివేయబడిన తర్వాత మరలా తిరిగి వచ్చారు. When they came back, they laid a foundation వారు తిరిగి వచ్చినప్పుడు పునాది వేశారు for the temple.
ఆ ఆలయం కొరకు. Then opposition came. తరువాత వ్యతిరేకత వచ్చింది. Along with it came discouragement. దానితో అందరూ నిరాశ చెందారు. And because of that, they stopped building the temple. దాన్ని బట్టి ఆలయం కట్టడం ఆపేశారు. For 16 years, they abandoned the work. 16 సంవత్సరాలు ఆ పని చేయకుండా And ఆపేశారు. the work remained unfinished. ఆ పని సంపూర్తి కాలేదు. Instead of building the house of the Lord, దేవుని యొక్క ఆలయం కట్టడానికి they were బదులుగా building their own houses. వారి సొంత ఇల్లు కట్టుకోవడం And మొదలుపెట్టారు. God looked down from above. దేవుడు పైనుంచి వారి And వైపు he చూశాడు. said this. ఈ మాట అంటున్నాడు. Haggai chapter 1 verse 4. హగ్గై 1:4. Is it time for you, O ye, to dwell in your sealed houses? మీరు ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? And this house lie waste. ఈ మందిరము పాడై ఉండగా God is saying, hey, దేవుడు అంటున్నాడు, వినండి, you're neglecting me. నన్ను నిర్లక్ష్యం You're చేస్తున్నారు. neglecting my house. నా మందిరాన్ని And నిర్లక్ష్యం you're చేస్తున్నారు. more concerned about you, మీ గురించి ఎక్కువ your పట్టించుకుంటున్నారు. business, మీ వ్యాపారము, your family, మీ కుటుంబము, your houses, మీ ఇళ్ళ గురించి, your cars, మీ కార్లు, your assets, మీ ఆస్తులు, building yourself మిమ్మల్ని మీరు కట్టుకుంటున్నారు. and neglecting my house. నా మందిరాన్ని నిర్లక్ష్యం And so God చేస్తున్నారు. is saying, is it time to do that? మీరు అది చేసేటువంటి సమయమా ఇది అంటున్నాడు. So listen to the warning that God gives. దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరిక గమనించండి ఇక్కడ. In verse 6, 6వ వచనంలో, you have sown much, మీరు విస్తారముగా but you విత్తారు, bring little. కొంచెం ఎక్కువ You పట్టకొస్తారు, eat, but తింటున్నారు don't have enough. కానీ ఆకలి తీరట్లేదు. You drink, పానం but చేస్తున్నారు, you're not filled. దాహం తీరట్లేదు. You clothe, బట్టలు but కప్పుకున్నారు, you're not warm. చలి ఆగట్లేదు. You earn wages, but it seems like the wages are put in a bag of holes. కానీ జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉంది. Does that sound familiar? అది అందరికీ సుపరిచితంగా అనిపించట్లేదా? You're working hard. కష్టపడి పని చేస్తున్నారు, You're getting less. తక్కువ పొందుకుంటున్నారు, You're always busy. ఎప్పుడు రద్దీగా పని Never చేస్తున్నారు, moving forward. ముందుకే వెళ్ళట్లేదు. Why? ఎందుకంటే, Write this down. రాసుకునండి, Priorities determine prosperity. ప్రాధాన్యతలే వర్ధిల్లుటను నిర్ణయించేది. Priorities determine prosperity. ప్రాధాన్యతలు వర్ధిల్లుటను నిర్ణయిస్తాయి. Self, your job, your career, your business has become your priority. మీ గురించి, మీ ఉద్యోగము, మీ వ్యాపారము అవే మీ జీవితంలో ప్రాధాన్యమయ్యాయి. Before the acceleration of God comes, దేవుని యొక్క వేగ వృద్ధి రాకముందు, before God causes you to burst forth, దేవుడు బ్రద్దలు కొట్టుకొని వెళ్ళక మునుపు, He is working on my heart and yours to bring us back into alignment and reposition us in a place where we become recipients of the blessing of God to burst forth and move with divine speed. మన హృదయం మీద పనిచేస్తూ మన హృదయము దేవునితో అనుసంధానం అయి ఉంటుండగా దేవుని యొక్క వేగ వృద్ధి, దేవుని యొక్క బ్రద్దలు కొట్టుకొని వెళ్ళేటువంటి అద్భుతాలు మన జీవితంలో జరిగినట్లుగా మనల్ని సిద్ధపరుస్తున్నాయి. Haggai is talking about your priorities. హగ్గై మీ ప్రాధాన్యతల గురించి మాట్లాడుతున్నాడు. Jesus said, యేసు అన్నాడు, seek ye first the kingdom of God and his righteousness, and all these things shall be added unto you. మొదటిగా దేవుని రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడును. Whenever God's kingdom becomes our first priority, దేవుని రాజ్యం ఎప్పుడైతే మనకు మొదటి ప్రాధాన్యత అవుతుందో, God assumes responsibility for everything else. మిగిలిన దాని అన్నిటికీ దేవుడే బాధ్యత వహిస్తాడు. I hope you heard what I said. When God's kingdom becomes our first priority, దేవుని రాజ్యం మీ జీవితంలో మొదటి ప్రాధాన్యత అయినప్పుడు God assumes responsibility for everything else. మిగిలిన ప్రతిదానికి దేవుడే బాధ్యత వహిస్తాడు. So when Haggai came with that prophetic word హగ్గై ఎప్పుడైతే ఆ ప్రవచన మాట and చెప్పాడు, was trying to bring correction, ఆ దిద్దుబాటును తీసుకొచ్చాడు. the people of the land heard his voice, ఆ దేశ ప్రజలు దాన్ని విన్నప్పుడు, heard the word of the Lord, దేవుని మాట విన్నప్పుడు, and the people along with the leadership, ఆ ప్రజలు నాయకులతో the సహా Bible tells us they repented and they obeyed. వారు పశ్చాత్తాపడి విధేయత చూపారని వాక్యం చెప్తుంది. Haggai chapter 1 verse 12. హగ్గై 1:12లో, Then Zerubbabel the son of Shealtiel and Joshua the son of Josedek the high priest with all the remnant of the people obeyed the voice of the Lord their God and the words of Haggai the prophet, as the Lord their God had sent him, and the people did fear before the Lord. షల్తీయేలు కుమారుడైన జెరుబాబెలు, యెహోజాదాకు కుమారుడును, ప్రధాన యాజకుడును యెహోషువయు శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాట ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనుకొనిరి. Two things. రెండు విషయాలు. They obeyed the voice of the Lord their God, వారి దేవుడైన యెహోవా మాటకు and శ్రద్ధగా the విన్నారు. people feared the Lord. దేవునికి వారు భయభక్తులు So చూపారు. God was bringing alignment, దేవుడు దిద్దుబాటును తీసుకొస్తున్నాడు, correction, సరిదిద్దుపడను, and repositioning. తిరిగి పునఃస్థాపనలోకి That's తీసుకురావడము. important. అది So ప్రాముఖ్యము. as we now have stepped into the second half of this year, ఈ సంవత్సరంలో రెండవ భాగంలో and మనం you're ప్రవేశిస్తుండగా desiring for greater breakthroughs in your life, మీ జీవితంలో గొప్ప విడుదల and you కావాలని want to కోరుతున్నారు, experience the bursting forth, బ్రద్దలు కొట్టుకొని అద్భుతాలు and you want to కావాలనుకుంటున్నారు, see the divine acceleration in your మీ life, జీవితంలో దైవిక వేగ వృద్ధి first కావాలనుకుంటున్నారు, repent of your sinful compromised life. మొదటిగా పాపభూయిష్టమైనటువంటి రాజీపడే Secondly, జీవితం
విషయాల నుంచి Set your పశ్చాత్తాపడండి. priorities right. రెండవదిగా మీ ప్రాధాన్యతలు సరి చేసుకోండి. Fear the Lord దేవునికి and భయపడండి. obey His voice. ఆయన స్వరానికి విధేయత చూపండి. When they did that, వారు అది చేసినప్పుడు the prophet came with a message. ప్రవక్త ఒక వర్తమానం తీసుకొచ్చాడు. He said, ఆయన అంటున్నాడు, the Lord speaks to him and he says this. దేవుడు వారితో మాట్లాడుతూ చెప్తున్న మాట, Haggai comes as a messenger of Lord unto the people saying, I am with you, says the Lord. నేను మీకు తోడై ఉన్నాను అని యెహోవా సెలవిచ్చున్నాడు. Somebody shout hallelujah. హల్లెలూయా. What you want is not blessing, you want God. మీకు కావాల్సింది ఆశీర్వాదం కాదు, దేవుడండి. You cannot buy God with money. డబ్బుతో దేవుని మీరు కొనలేరు. You cannot cheat God. దేవుని మోసగించలేరు. You cannot dupe God. మీరు దేవునికి God మభ్యపెట్టలేరు. does not fall for your flowery words. మీ యొక్క మంచి మాటను బట్టి దేవుడు God is attracted to a heart that is totally turned toward Him. సంపూర్తిగా ఆయన వైపు తిరిగిన హృదయం వైపు దేవుడు God is ఆకర్షితుడవుతాడు. attracted to a heart that loves Him ఆయన ప్రేమించే హృదయం వైపు దేవుడు and ఆకర్షితుడవుతాడు. that eschews evil. ఆ యొక్క కీడును God was ద్వేషించాడు. boasting about Job. దేవుడు యోబు He గురించి said గొప్పగా Job చెప్పాడు. is a righteous man యోబు నీతిమంతుడైనాడు, who loves righteousness నీతిని ప్రేమించువాడు and తను, who eschews or hates evil. కీడును ద్వేషించే వ్యక్తిగా ఉన్నాడు. That's the kind of person that God is looking for so He can bless you. ఆ రకమైన ప్రజల కొరకు దేవుడు చూస్తున్నాడు, తను దీవించాలని కోరుతున్నాడు. Give God the opportunity to bless you దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించే by అవకాశం దేవునికి realigning ఇవ్వండి. yourself మిమ్మల్ని మీరు సరి so చేసుకుంటూ that God is with you. దేవుడు మీకు తోడై So ఉంటున్నట్లు, here He says, I am with you. నేను మీకు తోడై ఉన్నాను Church, అంటున్నాడు. everything changes when God is with you. సంగమా దేవుడు నీకు తోడై ఉంటే ప్రతిదీ మారుతుంది. The difference between David and Goliath was not the height or the size. దావీదుకు గొలియాతుకు ఉన్నటువంటి తేడా తన ఆకారంలోను తన పరిమాణంలో లేదు, It was God's presence. దేవుని సన్నిధిలో ఉంది. The difference between Moses and Pharaoh was not education or military might. మోషేకి ఫరోకు ఉన్న వ్యత్యాసము ఎంత సైనిక శిక్షణ was ఉంది God's కాదు, presence. దేవుని సన్నిధి The వ్యత్యాసము. difference between Joseph and his brothers was not talent. యోసేపు తన సహోదరులకు ఉన్న వ్యత్యాసం తన వారి తలాంతులు It కాదు, was God's favor. దేవుని కటాక్షమే. One moment in God's presence దేవుని సన్నిధిలో ఒక్క క్షణము can accomplish what 20 years of human effort cannot. 20 సంవత్సరాలు ఏదైతే మానవ శక్తితో చేయలేమో దాన్ని ఇవ్వగలదు. One moment in God's presence దేవుని సన్నిధిలో ఒక్క can క్షణము accomplish what 20 years of human effort cannot. 20 సంవత్సరాలు మానవ శక్తితో ప్రయత్నించిన దాన్ని So తిరిగి when they ఇవ్వగలదు. turned to the Lord వారు దేవుని దగ్గర and they తిరిగినప్పుడు gave themselves to the Lord వారు ప్రభువునికి to సమర్పించుకున్నప్పుడు fear the Lord and to obey Him. దేవుని యొక్క And భయపడినట్లు I pray that the విధేయించుకున్నట్లుగా Holy Spirit will convict you today. పరిశుద్ధాత్మ మీకు ఈ రోజు That He will ఒప్పించినట్లు cause you to ప్రార్థిస్తున్నాను. say, I'm sorry to the Lord. దేవునికి దేవాలను క్షమించనని Sorry అడిగి for living a compromised life. రాజీపడిన జీవితం జీవించాలని క్షమించు Sorry for ప్రభువా. living an unholy life. అపవిత్రమైన జీవితం జీవించాలని Sorry for క్షమించయ్యా. the unholy alliances you have. అపవిత్రమైనటువంటి సంబంధాలు కలిగిన Sorry for క్షమించు living the ప్రభువా. way the world lives. లోకం జీవించే రీతిగా He జీవించాలని said, క్షమించు ప్రభువా. separate yourselves and come unto me. మిమ్మల్ని మీరు వేరుపరచుకున్న ఆయనకు రండి అని ఆయన అన్నాడు. Don't be like the world. లోకము వలె Don't ప్రవర్తించకండి. think like the world. లోకం వలె Don't ఆలోచించకండి. act like the world. లోకం వలె We are ప్రవర్తించద్దు. God's people. మనం దేవుని Our ప్రజలము. standards are not set by the world, మన స్థాయి లోకం not by the నిర్ణయించదు. media. మీడియా Our వారు కాదు. standard is set by God's word. మన స్థాయి దేవుని వాక్యం Today is the స్థిరపరచాలి. day to repent. ఈ రోజు పశ్చాత్తాప Today దినము. is the day to change our priorities. ఈ రోజు మన ప్రాధాన్యతలను Today మార్చుకునే is దినము. the day to realign our hearts ఈ రోజు మన హృదయాన్ని and సరిచేసుకునే to రోజు. reposition ourselves మన హృదయాన్ని so సరిచేసుకోవాలి. that God can pour His blessings upon us. దేవుడు తన ఆశీర్వాదాలను మన జీవితంలో కుమ్మరించినట్లు. So now when He does this, when people do this, ఎప్పుడైతే ప్రజలు ఈ రకంగా చేశారో God does something remarkable. దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. Haggai chapter 2 verse 18. హగ్గై 2:18 God is saying this. దేవుడు అంటున్నాడు ఈ మాట. Think about this 18th day of December, ఈ డిసెంబర్ మాసంలో 9వ నెల ఆలోచించండి. the day when the foundation of the Lord's temple was laid. యెహోవా మందిరపు పునాది వేసిన నాట నుండి God says, I will not forget that day. నేను ఆ రోజును మర్చిపోలేను When అంటున్నాడు. you turned and you changed your priority. మీరు ఆయన వైపు తిరిగి When you ప్రాధాన్యతలు turned మార్చుకుంటే, and repented of your sin. మీ పాపాల నుంచి పశ్చాత్తాపడి That day. తిరిగితే ఆ రోజు Think about it. ఆ రోజున He says ఆలోచించు. repeatedly, think about it. ఆలోచించుకోవాలని అంటున్నాడు. I'm giving you a promise now. ఇప్పుడు నేను మీకు వాగ్దానం ఇస్తున్నాను. While the seed is still in the barn, ఇంకా అక్కడ విత్తనం ఉండగానే the seed is still in the storehouse. కొట్లలో ఇంకా ధాన్యం ఉందా? You have not yet harvested your grain ఇంకా మీరు పంట కొయ్యలేదు. and your grapevines, అవి ద్రాక్ష చెట్లు కూడా Fig కొయ్యలేదు. trees, అంజూరపు చెట్లు, pomegranates, దానిమ్మ చెట్లు, and olive trees ఒలీవ చెట్లు have not yet produced their crops. ఇంకా వారి ఫలం ఇవ్వలేదు. But from this day onwards, అయితే ఇది మొదలుకొని I will bless you. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. Hallelujah. 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 I said hallelujah. Hallelujah. From this day forward, ఇది మొదలుకొని from the 26th of July 2026, జూలై 26, From this 2026 day మొదలుకొని forward, ఈ రోజు మొదలుకొని I will bless you, says the Lord. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. Somebody దేవుడు shout, I సెలవిస్తున్నాడు. receive.
I believe. I thank the Lord. I give glory to God. Hallelujah. Come on. Be excited. Hallelujah. Notice something that is amazing. గమనించండి ఆశ్చర్యమైన విషయం ఏంటో. The seed was still underground. ఇంకా విత్తనము నేలలోనే ఉంది. There was no visible harvest. బయట కనిపించే పంటనే Yet లేదు. God declared ఆయన దేవుడు ప్రకటిస్తున్నాడు. blessing. God declared blessing before anything changed. ఏది మారకముందే దేవుడు ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్నాడు. All you need is His presence. మీకు కావాల్సింది ఆయన సన్నిధి The మాత్రమే. circumstances may not change as of now. పరిస్థితులు ఇంకా As you మారలేదు. walk out today, ఈ రోజు మీరు బయటకు వెళ్తున్నప్పుడు nothing may change outside, బయట ఏమీ but మారలేదు. something changes on the inside. కానీ అంతరంగం ఏదో Because మారింది. if you're repentant, మీరు పశ్చాత్తాపడ్డారు because కాబట్టి, you turned around to God, మీరు దేవుని వైపు తిరిగారు because you కాబట్టి, set your priorities మీ right, ప్రాధాన్యతలు God says, సరిచేస్తున్నారు I కాబట్టి, am with you. నేను నీకు తోడై His ఉన్నాను. presence now ఆయన సన్నిధి will ఇప్పుడు attract the blessing. ఆశీర్వాదాన్ని From this ఆకర్షిస్తుంది. day, ఈ రోజు the మొదలుకొని blessing shall come after you. ఆశీర్వాదం మీ There will be వెంబడిస్తుంది. divine acceleration. దైవిక వేగం There will be కలుగుతుంది. divine abundance. దైవిక సమృద్ధి There will be ఉంటుంది. outpouring and overflow. పొంగి పొర్లే సమృద్ధి కలిగి ఉంటారు. Because God's word creates the future before your eyes see it. మీ కళ్ళు చూడకముందే దేవుని యొక్క వాక్యం సమృద్ధిని కలుగు చేస్తున్నది. Hallelujah. హల్లెలూయా. I said hallelujah. హల్లెలూయా. That was the message of Haggai. అదే హగ్గై ఇచ్చిన What వర్తమానం. about Amos? మరి ఆమోస్ ఏంటి? Amos is declaring ఆమోసు divine ప్రకటిస్తున్నాడు. acceleration. దైవిక వేగ వృద్ధి అని. Amos gives us one of the most exciting prophecies in the Bible. బైబిల్ గ్రంథంలో ఎంతో ఆసక్తితో కూడినటువంటి వాక్యాలు ఇస్తున్నాడు మనకు. Chapter 9 verse 13. 9వ అధ్యాయము. Behold, the days come, saith the Lord. ఇదిగో ఒక దినము రాబోతున్నది. The plowman shall overtake the reaper. దున్నువారు ఇంకా The treader of grapes with the that soweth seed. విత్తనం నాటువారి వెంటనే ఆ ద్రాక్ష పళ్ళు The తొక్కువారు వస్తారు. mountain shall drop sweet wine, కొండల నుంచి తేనె and all ధారలు the hills వస్తాయి. shall melt. ఆ యొక్క పర్వతములన్నీ Hey, ధారలవుతాయి. normally, సాధారణంగా people harvest, ప్రజలు పంట కోస్తారు, then prepare the soil, తరువాత ఆ నేల then సిద్ధం plant, చేస్తారు, తరువాత నాటుతారు, then wait, తరువాత then harvest. తరువాత పంట That వస్తుంది. is the normal procedure. అది సాధారణమైన విధానం. But God says, కానీ దేవుడు అంటున్నాడు, my blessings will be so abundant నా ఆశీర్వాదాలు ఎంత that the సమృద్ధిగా harvest ఉంటాయి. and the planting will overlap. పంట ఆ యొక్క విత్తనం నాటడం రెండు Get ఒకటేసారి ready, జరుగుతాయి. church. Get ready. Get సంగమా ready. The సిద్ధపడండి. planting and the harvest will overlap. నాటే సమయము కోసే The సమయం ఒకటే next సమయమే. 5 months వచ్చే 5 నెలలు will be months like never before in your life. మీ జీవితంలో ఇది వరకు లేని The నెలలు harvest ఉండుగాక. and the planting will overlap. నాటడము The పోవడము blessings will జరుగుతుంది. overtake you. ఆశీర్వాదాలు The పొంగిపోతాయి. blessings will run after you. ఆశీర్వాదాలు మీ You will వెంబడిస్తాయి. be blessed to be a blessing. మీరు దీవించబడి This దీవించబడి is ఉంటారు. your portion in the Lord God Almighty. సర్వశక్తిగల I దేవుడు మీ want you to భాగం ఇది. receive it in the name of Jesus. యేసు నామములో పొందుకొనండి. Everything is about to change in your life. ప్రతిదీ మీ జీవితంలో Everything మారబోతున్నది. is about to change in the life of the church, the King's Temple. కింగ్స్ టెంపుల్ సంఘ The జీవితంలో church, the ప్రతిదీ King's Temple మారబోతున్నది. is going to harvest and plant, but they're going to overlap. కింగ్స్ టెంపుల్ Harvesting of souls, నా ఆత్మలు harvesting of నాటబడము, పంట వేయడం disciples, జరుగుతుంది. ఆ శిక్షను harvesting of నాటడము, finances, ఆర్థిక విషయాల పంట, harvesting of assets, ఆస్తుల పంట, harvesting of land, ఆస్తుల పంట, harvesting of buildings. భవనాల పంట, Mighty outpouring గొప్ప of the Holy కుమ్మరింపు, Ghost పరిశుద్ధాత్మ is coming కుమ్మరింపు upon us. మన మీదకు I వస్తుంది. prophesy నేను in ప్రవచిస్తున్నా. the name of Jesus, యేసు the నామములో next 5 months వచ్చే 5 of నెలలు, this year, the remaining time మిగిలిన is a సమయము, time of outpouring. పొంగిపోలే Is a సమృద్ధి time of కలుగుతున్నది. outpouring. కుమ్మరింపు Harvest సమయము. will overlap planting. నాటబడ్డం Come కంటే on, మించి కోయడం clap your జరుగుతుంది. hands, rejoice, చప్పట్లు give కొట్టి glory to ఆనందిద్దాము. God. దేవునికి Come మహిమ on, తెలియజేయండి. praise Him, Hallelujah, praise Him, hallelujah. praise Him. Praise Him, church. If you believe, praise Him. Hallelujah. హల్లెలూయా. I said hallelujah. హల్లెలూయా. I said hallelujah. హల్లెలూయా. One blessing will chase another. ఒక ఆశీర్వాదం వెంబడి మరొక ఆశీర్వాదం One వెంబడి miracle వస్తుంది. will give birth to another. ఒక అద్భుతం మరొక అద్భుతాన్ని One జన్మనిస్తుంది. testimony will produce another testimony. ఒక సాక్ష్యం మరొక సాక్ష్యాన్ని This జన్మనిస్తుంది. is called divine acceleration. ఇదే దైవిక వేగ వృద్ధి అని పిలుస్తాము. Blessings arriving so quickly. ఆశీర్వాదాలు ఎంత త్వరగా వస్తాయంటే, Listen, blessings arriving so quickly ఆశీర్వాదాలు ఎంతో త్వరగా that there is వస్తున్నాయి. hardly time to celebrate one before the other arrives. ఒకటి వేడుక చేసుకో ముందుగానే మరొకటి జరుగుతున్నది. Before you can celebrate one blessing, ఒక ఆశీర్వాదాన్ని the other ఆనందించక blessing మునిపే comes. మరొక దీవెన వస్తున్నది. come on, rejoice. ఆనందించండి.
Your future is మీ changing. భవిష్యత్తు మారుతున్నది. Your destiny is blessed. మీ గమ్యము Your దీవించబడ్డది. tomorrow is blessed. మీ రేపటి రోజు The దీవించబడ్డది. next 5 months, వచ్చే 5 you నెలలు will succeed. మీరు విజయం You will పొందుకుంటారు. be successful. మీరు జయం The hand పొందుకుంటారు. of God will lift you up. దేవుని హస్తం మిమ్మల్ని The hand of రక్షిస్తుంది. God will come upon you దేవుని హస్తం మీ మీదకి like it వస్తుంది. came upon Elijah. ఏలియా మీదకు దిగి And వచ్చినట్టుగా Elijah ran ఏలియా పరిగెత్తాడు. faster than the chariots of Ahab. ఆహాబు యొక్క The సైన్యం divine ఉంది. presence, దేవుని the సన్నిధి, divine power, దేవుని the శక్తి, divine hand of God దేవుని is హస్తము coming upon you. మీ మీదకు Is వస్తున్నది. coming upon this ఈ church. సంఘం మీదకు We shall వస్తున్నది. run with speed. మనం వేగంతో There will be పరిగెత్తాము. divine acceleration testimonies. దైవిక వేగంతో You సాక్ష్యాలు will be ఇస్తాము. blessed. మీరు I దీవించబడతారు. said you will be మీరు blessed. దీవించబడి తీరుతారు. Shout amen. ఆమేన్. Shout amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Please take your seat. దయచేసి కూర్చోండి. Jesus is the reason for divine acceleration. దైవిక వేగ వృద్ధి కారణం యేసు మాత్రమే. In Cana, కానానులో Jesus turned water into wine. యేసు నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. Normally, సాధారణంగా wine requires months, even years. ఆ ద్రాక్షారసానికి నెలలు సంవత్సరాలు పడుతుంది. Jesus accomplished it in an instant. యేసు వెంటనే దాన్ని మార్చేశాడు. Get ready. సిద్ధపడండి. God is not limited by time. దేవుడు సమయానికి పరిమితం God is లేడు. not limited by age. దేవుడు వయసు పరిమితం God is లేడు. not limited by the infirmities that the enemy is trying to put on your body. శత్రు మీ శరీరం మీద తెచ్చే బలహీనతలకు దేవుడు పరిమితం లేడు. Jesus compressed time యేసు సమయాన్ని and కుదించాడు. he accelerated the process. ఆ విధానాన్ని వేగవంతం చేశాడు. On the day of Pentecost, పెంతెకోస్తు దినమందు one sermon, ఒక్క వర్తమానం 3,000 people got saved. 3,000 మంది What could have రక్షించబడ్డారు. taken many months or years happened in a day, in a moment. ఎన్నో నెలలు సంవత్సరాలు పట్టేటువంటిది ఒక్క క్షణంలో జరిగిపోయింది. The greatest example is the resurrection. ఆ గొప్ప ఉదాహరణ ఏమిటంటే పునరుత్థానము. On that Friday night, ఆ శుక్రవారం రాత్రి it was dark. చీకటి కమ్మింది. Saturday శనివారం was silent. నిశ్శబ్దంగా ఉంది. Sunday morning, ఆదివారం ఉదయం somebody shout Sunday morning. Say, my Sunday is coming. మా- Tell your neighbor, my Sunday is coming. My Sunday morning is coming. Come on, tell them. Tell them with conviction. Turn to another neighbor and say, my Sunday morning is మీ coming. పక్కన వారు చూసి చెప్పండి. My Sunday is coming. Jesus burst forth from the grave. యేసు ఆ సమాధి నుంచి Death తిరిగి could లేచాడు. not stop him. మరణం ఆయన The ఆపలేకపోయింది. stone could not hold him. రాయి ఆయన He ఆపలేకపోయింది. could not be imprisoned. ఆయన చెరలో The ఉండలేకపోయాడు. grave could not contain him. సమాధి ఆయన Because ఉంచుకోలేకపోయింది. Jesus burst forth. యేసు బ్రదలు కట్టుకొని వచ్చాడు. Every believer has the hope of bursting forth. ప్రతి విశ్వాసి కూడా బ్రదలు కట్టుకొని Because వచ్చే నిరీక్షణ Jesus ఉంది. burst forth. యేసు బ్రదలు కట్టుకొని You వచ్చాడు. will burst forth. మీరు కూడా చిల్చుకొని This is వెళ్తారు. the season for bursting forth. ఇది చిల్చుకొని వెళ్ళే Your కాలం Sunday ఇది. is coming. మీ ఆదివారం వస్తున్నది. These next 5 months వచ్చే 5 is a నెలలు time of bursting forth. బ్రదలు కట్టుకొని వెళ్ళే This next సమయము. 5 months వచ్చే 5 నెలలు is a bursting forth Sunday month. బ్రదలు కట్టుకొని Come వెళ్ళే on, 5 rejoice. ఆదివారాలు ఆనందించండి. Something good is happening in people's lives. ప్రజల జీవితంలో ఏదో ఒక మంచి Glory జరుగుతున్నది. be to God. దేవునికి మహిమ కలుగును గాక. Shout hallelujah. 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 But how do I become part of this? How do I connect with this blessing? మరి ఎలా నేను ఈ ఆశీర్వాదంతో పాలు How do పంచుకోగలను? I experience this? ఎలా దీన్ని అనుభవించగలను? Number one. మొదటిది Repent and turn from your wicked ways. పశ్చాత్తాపడి మీ చెడు మార్గం నుంచి వెనుతిరగండి. That's what God said. అదే దేవుడు అన్నాడు. Don't compromise. రాజీ పడవద్దు. Young people, I'm telling you. యవనస్తులారా మీతో చెప్తున్నా. Elderly people, I'm talking to you. పెద్దవారితో కూడా నేను మాట్లాడుతున్నాను. Sin is blind to age. పాపం వయసుకి పరిమితి లేదు. It does not tempt just young people. కేవలం యవనస్తులు మాత్రమే కాదని శోధించేది అపవాది. When David fell, దావీదు పడిపోయినప్పుడు he was 60 years old. 60 సంవత్సరాల వాడు. So don't think temptation is only for young people. శోధన కేవలం I'm talking to every one of you. మీలో ప్రతి ఒక్కరికి ఇది And I'm not వర్తిస్తుంది. just talking about morality. కేవలం నైతిక I'm విలువల talking గురించి about చెప్పట్లేదు. standards. స్థాయిల గురించి I'm talking మాట్లాడుతున్నాను. about values. మన విలువల గురించి మాట్లాడుతున్నాను. The church today, సంఘం ఈ రోజున in many places, అనేక ప్రదేశాల్లో is becoming tolerant of LGBTQ. వీటిని అన్నిటిని కూడా We welcome those people, ఆ ప్రజలను but ఆహ్వానిస్తున్నది. we don't agree with their standards. కానీ వారి స్థాయితో We మనం welcome them so ఏకీభవించము. that God can change them. వారిని ఆహ్వానించే దేవుడు వారిని We will not మార్చినట్లుగా change to accommodate them. వారిని ఇక్కడ ఉంచుకోవడానికి మనం We మారము. will accommodate them and believe God to change them. వారిని ఇక్కడ ఉంచి వారిని మార్చాలని We మనం don't కోరుతున్నాము. believe in same-sex marriage. మనము ఒకే రకమైన We స్వలింగ don't సంపర్కాలను accept what the అనుభవించము. world accepts. లోకం Our అంగీకరించాలని standards అంగీకరించము. are set by God. మన స్థాయిలు దేవుని ద్వారా Don't స్థిరపరచబడతాయి. live in many relationships. అనేక సంబంధాలు కలిగి ఉండడం కాదండి. Many people are falling into
diverse relationship with the opposite sex. అనేక మంది వివిధ సంబంధాల్లో In కలిగి the ఉంటున్నారు. church. సంఘంలో I'm not talking to the world. లోకంతోనే I'm మాట్లాడట్లేదు, talking to the church. సంఘంతో You have మాట్లాడుతున్నారు. your own wife, మీ యొక్క భార్య but ఉంటుంది you have మీకు, few other mistresses, కానీ ఇంకా వేరే వారు కూడా ఉంటారు మీకు, entertainers. ఆ వినోదపరిచేవారు. Keep away from that nonsense. ఆ చెత్త విషయాల నుంచి You can't వెనుకడగండి. be doing that stuff మీరు అటువంటి విషయాలు and చేస్తూ keep ఉండకూడదు. confessing that God will bless you. దేవుడు నన్ను దీవిస్తాడని Your sin ఒప్పుకోలు చేస్తూ will ఉండలేరు. block that blessing. మీ పాపము ఆ దీవెన Your sin ఆపేస్తుంది. will disconnect you from the blessing. మీ పాపము ఆశీర్వాదం Faith does not వైదొలిగిస్తుంది. override sin. విశ్వాసం అనేది పాపమును Faith does not కప్పిపుచ్చదు. override sin. విశ్వాసం పాపాన్ని You have to కప్పిపుచ్చదు. get your life right. మీ జీవితాన్ని సరి You have చేసుకోవాలి. to live right before the దేవుని Lord. ఎదుట సరిగ్గా Live జీవించాలి. with a clean heart. శుద్ధ హృదయంతో Live జీవించాలి. with a clean conscience. శుద్ధ మనస్సాక్షితో We're జీవించండి. not perfect. మనం పరిపూర్ణులేం We may కాదు, fall, మనం కూడా but పడిపోవచ్చు. we got to always work on living with a clear conscience. కానీ ఎల్లప్పుడూ కూడా శుద్ధ మనస్సాక్షి కలిగి ఉన్నట్లుగా ప్రయత్నించాలి. Somebody say amen. ఆమేన్. Number 2, రెండవదిగా put God first. దేవునికి మొదటి That was the ప్రాధాన్యత ఇవ్వండి. message of Haggai and Jesus. అదే హగ్గాయి Seek యేసుక్రీస్తు His kingdom వర్తమానము. above everything else. మిగిలిన అన్నిటికంటే మించి ఆయన రాజ్యాన్ని వెతకండి. Number 3, మూడవది, return to Him wholeheartedly. సంపూర్ణ హృదయంతో ఆయన వైపు తిరగండి. Joel said, return unto the Lord. యోవేలు అన్నాడు, దేవుని వైపు He's తిరగండి. talking about repositioning, మిమ్మల్ని మీరు తిరిగి స్థితిలో ఉంచుకోనండి. coming before the Lord and seeking His forgiveness. దేవుని ఎదుట వచ్చి ఆయన క్షమాపణ అడగడము. What does the Bible say? బైబిల్ ఏం చెప్తుంది? 1 John 1:9. మొదటి యోహాను If we 1:9, confess our sins, He is faithful and just to forgive us of our sins and to cleanse us from all unrighteousness. మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త There are దుర్నీతి నుంచి people in the విడిపించును. church సంఘంలో కొంతమంది ఉన్నారు, that cheat people, ప్రజలను that మోసగిస్తున్నారు, deceive people, ప్రజలను that take loans and never repay. అప్పులు తీసుకుంటున్నా తిరిగి ఇవ్వట్లేదు. How can God bless you? దేవుడు ఎలా దీవిస్తాడని మిమ్మల్ని? You're working like the world. లోకంలాగే పని You చేస్తున్నారు. don't have a conscience. మనస్సాక్షి లేదు మీకు. And you pray, I believe, I believe, I believe. నేను నమ్ముతున్నా నమ్ముతున్నా And just నమ్ముతున్నా because you అంటున్నావు. clap and dance, చప్పరు కూడా నాట్యం and just ఆడుతున్నారు. because you make confessions, మీరు ఒప్పుకోలు చేశారు don't think the కాబట్టి word will work. అదే The word cannot work and will not work. వాక్యము పని చేయదు, పని చేయ నేరదు. Don't cheat your brothers. మీ సహోదరులను Don't lie మోసగించకండి, to them. వారితో అబద్ధం Don't ఆడకండి, take advantage of them. వారిని మీ Don't ప్రజలకు take loans వాడుకోవద్దు. and not repay. అప్పులు తీసుకొని You అప్పులు have తిరిగి to have a కట్టకుండా heart that ఉండకండి. is clean before the Lord. దేవుని యొక్క శుద్ధ హృదయం Only కలిగి ఉండండి. then the word will work for you. అప్పుడు మాత్రమే వాక్యం మీలో When we పనిచేస్తుంది. come to the Lord, వారు దేవుని దగ్గరకు we should వచ్చారు, have a clear conscience that is clear. శుద్ధ హృదయాన్ని మనం కలిగి No ఉండాలి. guilt inside. దోషారోపణ If there ఉండకూడదు. is, confess. దోషారోపణ ఉంటే And let ఒప్పుకోలు the Lord చేసుకోండి. deal with that. దేవుడు దాంతో మీద పని చేస్తాడు. Number 3. మూడవది, Number 4, నాలుగు. believe in His promises. ఆయన వాగ్దానాలను నమ్మండి. Faith sees tomorrow before tomorrow arrives. రేపటి రోజును చూడకముందే విశ్వాసం రేపటి రోజును Number 5. చూస్తుంది. ఐదవది, Speak His word. ఆయన వాక్యాన్ని పలకండి. Speak faith-filled words that agree with God's covenant. దేవుని నిబంధనతో ఏకీభవించే విశ్వాస మాటలే పలకండి. That is, confess the word. వాక్యాన్ని ఒప్పుకోలు చేయాలి. Believers should continually confess what God has already said about them. విశ్వాస వారి గురించి దేవుడి వాక్యం ఏం చెప్పబడలేదు మీరు పలుకుతూనే ఉండాలి. Number 6, ఆరవది, stay full of the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడి The ఉండాలి. early church ఆది సంఘము moved with supernatural speed. సహజాతీతమైన వేగంతో కడడానికి Listen కారణము carefully. వినండి. Listen carefully. The early church ఆది సంఘము moved with supernatural speed సహజాతీతమైన వేగంతో because కదిలింది. they depended on the Spirit ఎందుకంటే ఆత్మ లోకం మీద rather ఆధారపడ్డారు. than human strength. మానవుని బలం కంటే We have to మించి learn to depend on the Holy Spirit. పరిశుద్ధాత్మ మీద ఆధారపడడం మనం నేర్చుకోవాలి. People of God, దేవుని బిడ్డలారా, you may be needing restoration. మీ జీవితంలో పునరుద్ధరణ You కావాలేమో, may be needing rebuilding in your life. మీ జీవితంలో తిరిగి కట్టబడడం Or కావాలేమో, maybe you're waiting for an overflow. పొంగిపోయే సమృద్ధి కోసం వేచి Hear ఉన్నారేమో. the word of the Lord. దేవుని మాట వినండి. God says, I will restore. దేవుడు అంటాడు, నేను తిరిగిస్తాను, I am with you. నేను మీకు తోడై ఉంటాను, From this day I will bless you. ఇది మొదలుకొని మిమ్మల్ని The ఆశీర్వదిస్తాను. plowman shall overtake the reaper, నాటేటువంటి వారి కంటే ముందుగా and I కోసేవారు will వెళ్తారు, hasten it in my time. అది నా సమయంలో దాన్ని వేగవంతం All చేస్తాను these అన్నాడు. are promises. ఇవన్నీ వాగ్దానాలు, Promises in the covenant. నిబంధనలో ఉన్న వాగ్దానాలు ఇవి. But remember something. కానీ ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, All these are contingent on turning to the Lord with all your heart. ఇవన్నీ కూడా మీ పూర్ణ హృదయంతో దేవుని వైపు తిరిగితేనే That వర్తిస్తాయి. means they're dependent on your heart condition. అంటే మీ హృదయ స్థితి మీద ఆధారపడి These things ఉంటున్నాయి. will not manifest if your heart is calloused, your heart is rebellious, your heart is sinful. మీ హృదయం కఠినముగాను తిరుగుబాటు చేసే రకంగాను పాపంతో ఉన్నట్లయితే ఈ వాగ్దానాలు We ఏమీ are పని చేయవు. supposed to live with a clean and a clear conscience. మనము శుద్ధ పవిత్ర హృదయంతో మనం ఆయన ఎదుట జీవించాలి. Isaiah chapter 59 verse 1. యెషయా 59:1. Listen. వినండి. The Lord's arm is not too weak to save you, nor is His ear deaf to hear your call. నిన్ను రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తం కురుచకాలేదు, మీ మాటలు వినకుండానట్లు ఆయన చెవి మందగించలేదు. His arm is not weak. ఆయన బలహీన His కాలేదు, ear is not deaf. ఆయన చెవిటిగా లేదు.
But కానీ it's your sins మీ పాపమే that have cut you off from God. దేవుని నుంచి దూరపరిచింది. The unrepentant heart పశ్చాత్తాపడని హృదయము has to repent. పశ్చాత్తాపడాలి. It's your sins that have cut you off from God. మీ పాపాలు దేవుని నుంచి మిమ్మల్ని దూరపరిచేవి. Because of your sins, మీ పాపాలను He's బట్టి turned away ఆయన వెనుతిరిగాడు. and will not listen anymore. ఇక ఏ మాత్రము మీ మొర వినడు. Are you with me, church? వింటున్నారా సంగమా? Are you listening? వింటున్నారా? I don't think you came expecting to hear this message this ఈ morning. వర్తమానం ఆశిస్తున్న వినాలని You ఆశతో wanted మీరు రాలేదని something to నమ్ముతున్నారు. excite you. మిమ్మల్ని ఉత్సాహపరిచే But వాక్యం there is వినాలని no వచ్చారు. excitement without correction. దిద్దుబాటు లేకుండా ఉత్సాహం అనేది రాదు. Hallelujah. హల్లెలూయా. I said hallelujah. హల్లెలూయా. Yes, bursting forth. అవును బ్రదర్లు కొట్టుకొని వెళ్తారు. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. When a child goes to a doctor, generally, చిన్న పిల్లలను వైద్యుల దగ్గరికి తీసుకెళ్తే before he sees the injection, he sees a lollipop. ఇంజెక్షన్ ఇవ్వక ముందుగా Yes, లాలీపాప్ the ఇస్తారు. lollipop is yours. అవును లాలీపాప్ మీదే. But you got to get the injection. కానీ ఇంజెక్షన్ వేయించుకోవాలి. Come on, amen. ఆమేన్. Hallelujah. Hallelujah. All right. Your hands, listen, your sins have cut you off from God. మీ పాపాలు దేవుని నుంచి దూరపరిచాయి. Because of your sins, మీ పాపాలను బట్టి He's turned away and will not listen anymore. ఇక ఏ మాత్రము వాటిని బట్టి ఆయన మీ మొర వినడు. Your hands are hands of murderers. మీ హస్తము హత్య చేసిన హస్తాలుగా And ఉన్నాయి. your fingers are filthy with sin. మీ వేలు పాపంతో నింపబడి ఉన్నాయి. Your lips are full of lies. మీ యొక్క పెదాలు అబద్ధాలతో నింపబడ్డాయి. And your mouth spews corruption. మీ నోరు చెడుతనమును మాట్లాడుతున్నది. What is God saying? దేవుడు ఏమంటున్నాడు తెలుసా? God is not slow in blessing His people. దేవుడు తన ఆశీర్వాదాలను ప్రజల మీద కుమ్మరించడానికి God నిదానంగా is waiting చేయట్లేదు. for us to realign ourselves. కానీ మనల్ని సరి చేసుకోవాలని ఆయన వేచి Look ఉన్నాడు. what James 4:8 says. యాకోబు 4:8 Draw nigh ఏమంటున్నాడు? to God and He will draw nigh to you. మీరు ఆయన యొద్దకు వచ్చిన ఆయన మీ యొద్దకు Cleanse వచ్చును. your hands, you sinners, and purify your hearts, you double-minded. మీ యొక్క హస్తములను శుద్ధి చేసుకొని మీ యొక్క హృదయాలను పవిత్రపరచుకోనండి. The Lord in Psalm 103 verse 8, కీర్తనలు 103:8 ఉంది. the Bible says, బైబిల్ the చెప్తున్నది, Lord is merciful and gracious, దేవుడు కృపా వాత్సల్యము కలిగిన వాడు, slow to anger and plenteous in mercy. దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు. Don't take the mercy of God for granted. దేవుని కనికరాన్ని చులకనగా భావించకండి. Don't despise His grace and love. ఆయన కృపను అలక్ష్యము చేయకండి. If the blessings are being delayed in your life, మీ జీవితంలో ఆశీర్వాదాలు ఆలస్యం అవుతుంటే listen to this message and come back to God and turn your heart to the Lord. ఈ వర్తమానాన్ని వింటూ మరలా దేవుని యొద్దకు వచ్చి దేవునితో సరి చేసుకోనండి. Your delay is not your destiny. మీ ఆలస్యం మీ గమ్యస్థానం కాదు. Your disappointment is not your destination. మీ నిరాశ మీ గమ్యస్థానము కాదు. Your past is not your prophecy. మీ గతము మీ ప్రవచనము కాదు. God will restore, దేవుడు పునరుద్ధరిస్తాడు, rebuild, తిరిగి కడతాడు, accelerate, వేగ వృద్ధినిస్తాడు, and cause you to burst forth. బ్రద్దలు కొట్టుకొని వెళ్ళేలాగా That's the చేస్తాడు. message today. ఈ రోజు వర్తమానం అదే. God will restore, దేవుడు He పునరుద్ధరిస్తాడు, will rebuild, తిరిగి కడతాడు, and then He will accelerate తరువాత వేగ and వృద్ధిస్తాడు. cause you to burst forth with divine speed and divine acceleration. బ్రద్దలు కొట్టుకొని వెళ్ళినట్టుగా దైవిక వేగ Divine speed వృద్ధినిస్తాడు. and divine acceleration are your portion. దేవుని వేగము వేగ వృద్ధి అది మీ భాగమై ఉన్నది. God is not slow. దేవుడు నిదానస్తుడు కాదు. You are slow. మీరు నిదానస్తులు. You need to turn to the Lord. మీరు దేవుని వైపు You తిరగాలి. need to surrender to the Lord. మీరు ప్రభువు You need సమర్పించుకోవాలి. to ask Him to forgive you. మిమ్మల్ని క్షమించుటకు You need to అడగాలి. set your priorities మీ right. ప్రాధాన్యతలు సరి You need to చేసుకోవాలి. have a clean heart, శుద్ధ హృదయం a మీకు ఉండాలి. clear conscience, శుద్ధమైన and then మనసాక్షి ఉండాలి. stand in that place. ఆ ప్రదేశంలో That the blessings of నిలబడినప్పుడు God దేవుని will not ఆశీర్వాదాలు only come upon your మీ life, జీవితం మీద but రావడమే they'll కాదు, overflow your life. మీ జీవితం మీద పొంగి పొర్లుతాయి. amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Bursting forth, ప్రార్థనలు కొట్టుకొని వెళ్తూ divine acceleration దైవిక వేగ వృద్ధి is your portion మీ భాగం అది. for the next 5 months. వచ్చే 5 నెలలు. ఆమేన్. Somebody shout hallelujah. Stand to your feet. అందరం నిలబడదామా? Lift your hands up and we're going to make this declaration అందరం చేతులు పైకి as we close. Say this with me. Father, I thank you I thank you that you are the God of restoration, you are the God of restoration, rebuilding, rebuilding, and divine and acceleration. divine acceleration. Once again, Father, Father, I thank you I thank you that you are the God of restoration, you are the God of restoration, rebuilding, rebuilding, and divine acceleration. divine acceleration. Every delay is coming to an end. Every delay is coming to an end. Are you listening? 7 months, nothing happened, but something is about to happen. Amen. Every delay is coming to an end. Every delay is coming to an end. Every wasted year is being redeemed. Every wasted year is being Every redeemed. closed door Every closed is opening in your favor. Say, every closed door is opening in my favor. my favor. I declare that I will burst forth I will pass
on the right hand and on the left. and on the left. My family will burst forth. My family will burst. My health will burst forth. Health will burst. My business will burst forth. Business will burst. My ministry will burst forth. My finances will burst forth. My church will burst forth. The glory of the Lord will be seen upon me. And what could not happen in many years shall happen by the mighty hand of God. In the mighty name of Jesus Christ. Amen. And come on, celebrate. 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 Something has shifted in the atmosphere. Something has shifted. For those that believe something has shifted, get your heart right with God. Then use faith. You know what he said? When he started preaching the kingdom of God? దేవుని రాజ్యాన్ని బోధిస్తే ఆయన ఏమన్నాడు తెలుసా? He said, repent first. మొదటిగా And then believe. అప్పుడు నమ్ముడి అన్నాడు. Why? Repentance will align you మారు మనసు పశ్చాత్తాపం అనేది to మిమ్మల్ని సరి now చేస్తుంది. exercise your faith. ఇప్పుడు మీ విశ్వాసాన్ని మీరు వాడొచ్చు. Without repentance, పశ్చాత్తాపం లేకుండా confession, ఒప్పుకోలు కానీ exercising of మీ faith విశ్వాసాన్ని will వాడడం not కానీ produce the desired results ఆశించిన ఫలితాన్ని కలుగు because చేయదు. you're still out of line with God. ఎందుకంటే దేవుని నుంచి సరైన స్థితిలో లేరు కాబట్టి. Amen. ఆమేన్. Lift your hands up, let me pray. Heavenly Father, I thank you for everyone here and online. May the blessing of God come upon us, and I pray, Father, every one of us may come to you with a genuine, repentant heart. That you may cleanse us from all unrighteousness. And Lord, change our priorities. That your kingdom will be first. And as we seek your kingdom, and as we serve you, we thank you. You said, from this day forward, I will bless you. I pray every one of us will begin to experience the abundant, gracious, overflowing blessings of God from this day, which is the 26th of July, 2026. All through this year, in Jesus' name. And everybody said, Amen. God is so good. God is so awesome. That was such a powerful word. I'm telling you, listen to that again and again and again till it comes alive in your spirit and until it manifests in your life. ఎంతో బలమైన వాక్యము, శక్తివంతమైన వాక్యము. ఆ వాక్యాన్ని మళ్ళీ 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 వినండి. ఆ మీ హృదయంలో అది పొందుకొని ఇనికింత వరకు వినండి. You know, just getting a few names. I just heard the name Srujana. I don't know if you heard Srujana. God is saying, don't worry that God will come through for you. He will touch you. He will heal you. In fact, the word that came forth was anointing is flowing from the crown of your head to the tip of your toes. If you're here, wherever here in the balconies, just stand up and wave to me. Wave to me. If you're there, wave to me. Srujana. Wave to me. God is touching. God is healing you. I cannot see. Oh, okay. God is showing up on your behalf in Jesus' name. Robert, I hear Robert, that your miracle is just around the corner. You're frustrated on the verge of giving up, but your miracle is just around the corner. There's another brother by the name Stephen, but your name is spelled Stephen. Stephen, God is saying, come on, you're almost contemplating suicide, frustrated, on the verge of giving up. If you're there, please wave to me. Wherever you are, wave to me. God is going to do a miracle in your life. The plan God has for you are for good, to give you hope and a future. Don't quit. Come on, don't give up. God surely will show up on your behalf in Jesus' name. Amen. Amen. How many are ready for your blessing? ఎంతమంది మీ ఆశీర్వాదం చూస్తున్నారు? I'm going to say it's offering time, and you got to shout at the top of your voice, it's my blessing time. Are you ready? Yes. Are you ready? It's offering time. Oh, come on. I said shout it out. It's your offering time. It's offering time. It's my blessing time. That's right. Offering time is your blessing time. See,
God is not going to take anything from you. దేవుడు నీ నుంచి ఏది రాబట్టాలని God is ప్రయత్నించట్లేదు. not a taker, God is a giver. దేవుడు తీసుకునేవాడు కాదు, ఇచ్చేవాడు. God does not need anything that you and I have, నీ దగ్గర నా దగ్గర ఉన్న దేవునికి ఏది అక్కర్లేదు. but you and I need everything that God has. కానీ దేవుని దగ్గర ఉన్న సమస్తము నీకు నాకు అవసరం. God is a blesser, not a curser. దేవుడు దీవించేవాడు, He said you've శపించేవాడు been కాదు. redeemed from every curse. ప్రతి శాపం నుండి విమోచించాడు. Poverty is a curse, my friend. దారిద్రత శాపం. And you've been redeemed from that curse. ఆ దారిద్రత శాపం And the నుండి Bible విమోచింపబడ్డావు. talks about బైబిల్ చెప్తుంది in Leviticus 26. లేవి కాండం 26వ అధ్యాయం, It says, if you follow my decrees నా కట్టలను వెంబడించి and are careful to obey my commands, నా ఆజ్ఞలకు అనుసరించి నడుచుకుంటే how many are ready for the rain of blessing to come upon your life? ఆశీర్వాదము వర్షము కొరకు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు మీ The జీవితంలో? Bible says, if you are obedient, మీరు విధేయులై ఉంటే obedient is the key to your miraculous. నీ అద్భుతానికి విధేయతయే తాళపు చెవి. If you are obedient, my friend, నువ్వు విధేయుడిగా ఉంటే, if you're willing, see, many సమ్మతించి. times you can be obedient, but you're not willing. చాలా సార్లు విధేయత చూపిస్తాం కానీ ఇష్టయించమండి. If you're willing and obedient, మరి సమ్మతించి విధేయత you will చూపిస్తే eat the good of the land. భూమి యొక్క మంచి పదార్థములు And look తింటారు. at this, what God says. దేవుడు ఏమన్నాడు చూడండి, I will send you rain in its season, తగిన కాలం ముందు వర్షమును the కురిపించదును, ground will yield its crops, భూమి పంటనిచ్చును, and the trees their fruit. మరి చెట్లు ఫలమునిచ్చును, Your threshing will continue మరి నీ నూర్పు సాగుచుండును, until grape harvest, కోత కాలము వరకు and the grape harvest will continue ఆ గొప్ప పంట ఇంకా until కొనసాగుతుంది. planting, ఆ and you నాటేంత will వరకు eat all the food you want నీకు కావాల్సిన ఆహారం అంతా నువ్వు తినవచ్చును. and live in safety in your land. నీ దేశంలో సురక్షితంగా నివసిస్తావు. Somebody shout hallelujah. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. Isn't that what pastor was saying? పాస్టర్ అదే చెప్పాడు No కదా, matter what it looks like, ఎలా అనిపించినా what పర్లేదు, others are going through, ఇతరులు ఏం it ఎదుర్కొంటున్నా shall not come nigh me, నా యొద్దకు రాదు. because my story is different. నా జీవితం వేరు. I'm a covenant child of God. నేను నిబంధనలో As a ఉన్నాను. covenant child of God, నేను నిబంధనలో I ఉన్నాను. cannot be in lack. నేను లేమిలో ఉండలేను. I cannot suffer scarcity. నేను కొరత As a అనుభవించలేను. child of God, నేను దేవుని బిడ్డను, covenant child of God, నిబంధన దేవుని like a బిడ్డను. pastor says, పాస్టర్ చెప్పాడు, and I say, నేను చెప్తున్నాను, me and poverty are divorced. నేను దారిద్రత విడాకులు Gone are తీసుకున్నాను. those days. ఇది అవి వెళ్ళిపోయండి. Bye bye poverty. దారిద్రత బాయ్ బాయ్, Bye bye lack. లేమి బాయ్ బాయ్. Can you do that? Bye bye poverty. చెప్పండి, బాయ్ బాయ్ పావర్టీ, Bye bye lack. బాయ్ బాయ్ లేమి. Take it or leave it. మీకు ఇష్టమైతే Blessings are going to come upon you. ఆశీర్వాదం మీదకి Blessings are వస్తున్నాయి. going to douse you. ఆశీర్వాదం నిన్ను But నింపబోతున్నాయి. still be eating నీవు తింటావు, while you have to move out that harvest. మరి పాత పంటను తీసేంత Oh, వరకు తింటావు. hallelujah. హల్లెలూయా. When you are obedient to the word of God, మీరు వాక్యానికి you విధేయులై don't have ఉంటే to be at the mercy of people. ఎవరి You కనికరం don't అవసరం have to లేదు. be at the mercy of your boss. ఎవరి కనికరం You నీకు don't అవసరం have లేదు. to be at the mercy of your in-laws. నీ అత్త మామల కనికరం నీకు అవసరం లేదు. Somebody say amen ఆమేన్. or ouch man. Come on. Dowry is not for a covenant child of God. స్నేహితులారా, ఈ కట్న కానుకలు ఇవన్నీ కూడా దేవుని బిడ్డల కొరకు And కాదు. all the men said, oh my God. అయ్యో దేవా అంటున్నారు And పురుషులందరూ. all the women hollered, స్త్రీలందరూ hallelujah. గట్టిగా హల్లెలూయా చెప్పండమ్మా. We are redeemed from dowry. ఆ యొక్క కట్నాల నుంచి Guys, కట్న you are కానుకలు. smart these days. You're saying it's not dowry, it's a blessing for your daughter. Shut up. వరకట్నం కాదండి, ఇది బహుమానంగా ఇస్తున్నాను, నోరు మూసేయండి, అలా కాదండి ఇది. Say, God, let God be your only source. దేవుడు మాత్రమే నీ ఏకైక ఆధారంగా ఉండాలి. And it says, I will grant peace in the land. దేశంలో మీకు నెమ్మదిని ఇస్తాను God అంటున్నాడు. will give you safety in your land. భద్రతను కలగజేస్తున్నాడు. So much is going around. చుట్టూ ఎంతో But జరుగుతున్నది. when you are a tither, నువ్వు దశమభాగం you will ఇస్తే be protected కాపుదలలో under the ఉంటావు. mighty hand of God. దేవుని గొప్ప When హస్తములో you are a tither, నువ్వు దశమభాగం ఇస్తే God will send rain. దేవుడు వర్షమును God will కురిపిస్తాడు. douse you with blessings, child of God. ఆశీర్వాదం నీ మీద కుమ్మరిస్తాడు There సంగమా. is no shortcut. మరో మార్గం You లేదు. got to obey the word of God. దేవుని వాక్యానికి విధేయత చూపాలి. Come on, I don't know what you're going through. నువ్వు ఏం ఎదుర్కొంటావో నాకు Maybe తెలియదు. you don't know where your next meal is going to come from. ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో But తెలియదేమో, obedience is the key. కానీ విధేయత తాళం చెవి. Obedience will bring you out of lack situation. విధేయత నుండి లేమి నుంచి బయటికి నడిపిస్తుంది. I will grant peace in the land. దేశంలో నెమ్మదినిస్తాను. And you will lie down. నువ్వు పడుకుంటావు, And nobody will be able to make you afraid. ఎవరు నిన్ను భయపెట్టలేరు. That means the time for you taking loans is over. అంటే నువ్వు అప్పులు తీసుకున్న సమయంలో అయిపోయాయి. The time for you going from bank to bank applying for loans and not being able to pay is over. బ్యాంకు నుండి బ్యాంకు అప్పులు తీసుకొని దాన్ని చెల్లించలేకపోవడం ఆ దినములు అయిపోయాయి. Because we know of people, మనం ప్రజలు తెలుసండి you నాకు, know, that would just take loans unable to pay and they will be in the house and lock the house from outside. మరి బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నారు లేదా ఎవరితో అప్పు తీసుకున్నారు చెల్లించలేకపోతున్నారు, ఇంట్లో ఉండి తాళం వేసుకొని లేరని చెప్తున్నారండి. Look to your neighbor and say, that's not my
portion. పక్కన వారు చూసేప్పుడు Come on, నా as a భాగం కాదు. tither, ఒక as a దశమభాగం tither, ఇచ్చేవాడుగా. you will దశమభాగం live ఇచ్చేవాడుగా. under an open heaven. నువ్వు తెరవబడిన ఆకాశంలో You will జీవిస్తావు. live blessings coming and overtaking you. ఆశీర్వాదములు వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. I will look on you with favor. కటాక్షముతో నిన్ను చూస్తాను. It says, I will give you peace in the land. You will lie down. Nobody will be able to make you. I will remove the beast from the land. The sword will not pass through your country. You will pursue your enemies and they will fall by the sword before you. నీకు సమాధానం నెమ్మదిని కలగజేస్తాను. నీ శత్రువులను నువ్వు తరుముతావు. నువ్వు వారిని హతం నువ్వు చేస్తావు. నిన్ను దీవించదు అంటున్నాడు. This is the best part. ఇదండి శ్రేష్టమైనది. Somebody tell your neighbor, this is the best part. This is the best part. Tell the other person, get ready for the best. Get ready for the best. Sister Pratima, God has the best for your life. God has the best. Blessings will come and locate you this week in Jesus' name. I will look up, this is the best part. I will look upon you with favor కటాక్షముతో నిన్ను చూస్తానంటున్నాడు. and make you fruitful బలభరితంగా and చేస్తాను. increase your numbers. నిన్ను And అత్యధికంగా I will హెచ్చించి keep my covenant with you. నా నిబంధనను పాటిస్తాను That's the అంటున్నాడు. God we worship. ఆ He's దేవుని a ఆరాధిస్తున్నాం. covenant keeping God. నిబంధనను He said, పాటించే my దేవుడు. covenant will I not break, నా నిబంధనను ఉల్లంఘించను. nor alter that which goes out of my mouth. నా నోటి వలన బయలు వచ్చిన మాటను రద్దు That చేయను. means he said in times of famine you will flourish. కరువు దినాలను నువ్వు వర్ధిల్లుతావు అంటున్నాడు. Somebody shout out, I will flourish. I will flourish. That's a good thing for for the next conference. Shout, I will flourish. You will flourish because when the favor of God goes before you, my friend, there could be thousands of them that have applied for that job, but everybody's going to move out and they say, we don't know why, but we want to give you the job. దేవుని కటాక్షం నీకు ముందుగా వెళ్తుందండి. వేల మంది ఆ ఉద్యోగం కొరకు అప్లై చేసి ఉండొచ్చు. కానీ దేవుని కటాక్షం బట్టి ఆ 1000 మందిని పక్కన జరిపి దేవుడు ఆ ఉద్యోగం నీకే ఇస్తాడు. You may not be due for a promotion. మరి ప్రమోషన్ There's కొరకు a heap of files. కానీ దేవుని యొక్క కనుగొనము. But that person, that boss will come and say, I don't know why, I want to pick this last one and put it on the top. ఆ యజమాని అంటాడు, ఎందుకో నాకు తెలియదు కానీ నీ పేరే నేను పైన పెడుతున్నాను అంటాడు. Because no, this promotion comes from God. ఎందుకంటే పదోన్నతి It దేవుని వలన doesn't come వస్తుంది. from the east or the west. తూర్పు పడమర నుంచి రాదండి. You don't have to live at the mercy of your boss. నీ యజమానుడి కనికరం నీకు అక్కర్లేదు. Carrying his favor, ఆయన కటాక్షం కొరకు buttering your boss. ఆయన మెప్పు పొందడానికి My friend, all that you got to do is obey the word of God. స్నేహితులను చేయాల్సిందల్లా దేవుని వాక్యానికి విధేయత చూపాలి. Return your tithes. దశమ భాగమును తిరిగి Bring ఇవ్వండి. your offerings. అర్పణలు తీసుకుని రండి. Christopher, the favor of God is going before you. Things are going to turn around. Stand up and receive that word. Things are going to turn around, and God is, instead of shame, is going to give you double honor. Instead of disgrace, a double portion of your inheritance. Get ready and stay connected. God is about to bless you. Amen. I am the Lord your God. నేనే దేవుడను అంటున్నాడు. I am the Bible says I'm the. Let's read the words before that. I will put my dwelling place among you. నేను మీ మధ్యన నివాసముందును. I will not abhor you. నిన్ను I will ద్వేషించను. walk among you. నీ మధ్యన నడుస్తాను. Be your God. నీకు దేవుడై And you ఉంటాను. will be my people. నీవు నా ప్రజలై ఉందురు. I'm the Lord your God. నీ దేవుడైన And I యెహోవాను brought you నేనే. out of Egypt ఐగుప్తు నుంచి బయటికి that you నడిపించాను. would no longer be slaves to Egyptians. నువ్వు ఐగుప్తులకు బానిసగా ఉండకుండా. This is, go and meditate. This is so powerful. I broke the bars of your yoke and enable you to walk with heads held high. నీ కాడిని విరగొట్టి నీ తల పైకెత్తుకుని నడిచేలాగా The చేశాను. days of shame are over. నీ సిగ్గు దినములు I said అయిపోయాయి. your days of shame are over. అవమానపు Your దినములు days of అయిపోయాయి. lack are over. నీ దినములు Your అయిపోయాయి. days of insufficiency are over. చాలినంత లేని దినములు Come on, అయిపోయాయి. somebody. You are stepping into abundance in Jesus' name. యేసు నామములో Come సమృద్ధిలోకి అడుగు on. పెడుతున్నావు. Come on. Even as you receive that word for bursting forth, మరి విజృంభించే యొక్క doors మాటలు will పొందుకుంటుండగా open left, right, and center. మరి దేవుడు People ద్వారములను that don't know తెరుస్తున్నాడు. you will pour into your bosom. నీవెవరో తెలియని ప్రజలు వచ్చి నీకు People ఇస్తారు. will come and say, please, I want to sign with your company. నీ కంపెనీతో నేను జట్టు Business చేయాలనుకుంటున్నాను. will come. వ్యాపారం వస్తుంది. Business will overtake you. వ్యాపారం నిన్ను So వర్ధిల్లుతుంది. much business ఎంత వ్యాపారం that you అంటే have to call others and say, take some business. ఇతరులు పిలిచి వారికి ఇచ్చేసేయాలి వ్యాపారం. That is a blessing that is in obeying instructions. విధేయత చూపినప్పుడు అటువంటి Divine ఆశీర్వాదం ఉంటుందండి. instructions. దైవికమైన See, ఉపదేశములకు that's what happened to Peter. పేతురుతో అన్నాడు. He was going through a dry spell. ఎండిన స్థితిలో ఉన్నాడు. He was going through such a hard time. ఎంతో కష్టంలో ఉన్నాడు. Do you have a job? Just get up. God did not call you to have a job. God is going to make you the boss of a company. Right now it might seem like, how? But God says when you are obedient, whatever you earn, make sure you return that tithe. And God is going to take you higher and higher. All night he toiled. రాత్రంతా ప్రయాసపడ్డాడు. Dry spell. ఏమీ దొరకలేదు. No money. డబ్బు లేదు. Empty pockets. ఖాళీ జేబులు. Washing his nets. వలలు కడుక్కుంటున్నాడు. Jesus came onto the scene. యేసు ప్రభు వచ్చాడు. See, when you hear the word of the Lord, దేవుని వాక్యాన్ని విన్నప్పుడు obey.
ద్వితీయ దశ. Whatever he tells you to do, ఆయన ఏం చెప్పంటాడో just do it. చేయండి. How do you think ఎలా అనుకుంటున్నావు? our testimony మా సాక్ష్యం came from? ఎలా వచ్చిందండి? Have nothing to eat. తినడానికి ఏమీ Don't లేదు. know where our next meal would come from. ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. And to hear ఇక్కడ why God has blessed us so much. దేవుడు మనల్ని ఎంతగా See, దీవించాడంటే this is the reason God blesses. ఎందుకు దీవిస్తాడంటే To be a blessing to others. ఇతరులకు To be దీవెనకరంగా a ఉండడానికి, blessing to the nations. దేశములకు To జనములకు, be somebody's miracle. ఇతరులకు అద్భుతంగా ఉండడానికి. Whoa, that sounds new. కొత్తగా అనిపిస్తుందండి. That's God's desire for your life. దేవుడు వాంఛ ఏంటి నీ పట్ల? Many times you come, God, I want my miracle, I want my job, I want my business, I want my blessing. చాలాసార్లు మనం అంటాం దేవుని ఆశీర్వాదం కావాలి, నా ఉద్యోగం కావాలి, నా దీవెన కావాలి Come అంటాం. on, you got to come here and say, God, whose blessing can I be? మీరు ఇక్కడికి వచ్చి నేను ఎవరికి దీవెనకరంగా Whose ఉండాలి? debts can I clear? ఎవరి అప్పులు Whose తీర్చాలి? rent can I pay off? ఎవరి ఇంటి అద్దె Whose కట్టాలి? children's fees can I take care of? ఎవరి స్కూల్ ఫీజు కట్టాలి? That's why God blesses. అందుకు దేవుడు That's why దీవిస్తాడు. our pastor teaches from the word of God. అందుకే మన పాస్టర్ వాక్యం People say బోధిస్తున్నాడు. we are a money church. Praise the Lord, they're confessing for us. మనం డబ్బు సంఘం అంటాము. అవునండి, వారు మన కొరకు ఒప్పులు How many చేస్తున్నారు. of you, మీలో from ఎంతమంది the time మీరు you started returning your tithe and bringing your offerings, దశమాగాన్ని ఇచ్చారు, అర్పణలు ఇస్తూ I've వచ్చారు? seen financial breakthroughs in your life. I want you to lift your hands all over, all అప్పటి over, నుంచి all over, all over. ఆర్థిక విడుదల చూస్తున్నారు. over. చేతులు చూపించండి అమ్మా Come ఒకసారి. on, look at those hands. ఇది చూడండి ఎంతమంది చేతులు ఎత్తారు. That's a proof that God's word works. దేవుడి వాక్యం పనిచేస్తుంది, దానికి And రుజువు by అండి. the way, your pastors practice what they preach. మీ పాస్టర్లు ప్రసంగం చేసేది వారు పాటిస్తారు. It's not about bragging, my friend. స్నేహితులారా, గొప్పలు It's చెప్పుకోవట్లేదండి, about showing forth చూయించుతున్నాము that our God is faithful, మన దేవుడు నమ్మదగిన true to వాడని, His word. సత్యవంతుడని. Amen. ఆమేన్. If I tell you నేను చెప్తాను, how much your pastors మీ పాస్టర్లు and their family కుటుంబము give, ఇస్తారో ఎంత ఇస్తారో you చెప్తే will fall off your chair and faint. కుర్చీలో పడిపోయి మూర్ఛపడతారండి. Give and it shall be given unto you. ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడు. Good measure, pressed down, shaken together, running over, shall men give into your bosom. అనిచి కుదిరించి దిగ జారినట్టు నిండు కొలతను మనుషులు మీలో How many కొలుస్తారు. are ready to give? ఎంతమంది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? How many are ready to return your tithe this morning? అర్పణలు దశమభాగాలు దేవునికి Your ఇవ్వడానికి ఎంతమంది tithe, సిద్ధంగా my ఉన్నారు? friend, is your covenant connector. నీ దశమ భాగమును అనుసంధానం చేస్తుంది Don't look to నిబంధనకు. your neighbor and say, don't eat your seed. Don't eat your seed. Look to the other person and say, I hope you're a tither. Hope you are a tither. Are you a tither or a robber? Good. మీరు He's a దశమభాగం tither. ఇచ్చేవారా దొంగల? Ask them. అడగండి. The Bible says ఆ బైబిల్ చెప్తుందండి, it's good to be a tither. దశమభాగం ఇవ్వడం That's మంచిది. when you will live on the blessing. ఆశీర్వాదంలో The జీవిస్తావు. blessing of the Lord. యెహోవా The favor ఆశీర్వాదం of God దేవుని కటాక్షం will be over our lives. మన జీవితంపై Come on, ఉంటుంది. get your seed ready, get your tithes, get your offerings. If pastor can come on up and we'll just go ahead and bless and pray. మన This విత్తనంతో week, మన we'll విత్తనంతో see సిద్ధపడదామండి. notable financial breakthroughs in Jesus' name. ఆర్థిక విడుదల మీరు I పొందుకోబోతున్నారు. prophesy నేను ప్రవచనం చేస్తున్నాను, before the end of next Sunday, ఈ వచ్చే ఆదివారం కల్లా there will be major breakthroughs. గొప్ప విడుదలను పొందుకుంటారు. Sister Reena, God is giving you a major breakthrough. He's connecting you with the people, with the right people. The struggle is over. The struggle, yes, it is God. The struggle is over. This week you will have a notable financial breakthrough testimony in Jesus' name. Come on, if you have your tithes, your offerings ready, lift it up. Lift it up. అర్పణలు Yes, దశమభాగాలు సిద్ధంగా ఉంటే పైకి if you want ఎత్తి to, that's a QR code if you're doing it by phone. అర్పణలు దశమభాగాలు సిద్ధంగా ఉంటే పైకి All ఎత్తి right, పడదాం. let's lift it up unto the Lord. Let's pray. Heavenly Father, we thank you that the curse of lack is broken. Curse of poverty is broken over our lives. And as we in obedience and love sow this seed, we receive our harvest, 100-fold harvest. I pray especially for those that are going through a hard time financially, that they will have their breakthrough now. And these next 5 months will be blessing upon blessing. Harvest and planting will overtake each other. We thank you. We give you glory in Jesus' name. Amen. Go ahead and plant the seed, please. చెక్ చెక్